తెలంగాణ రెవెన్యూ శాఖను ప్రభుత్వం ఏం చేయబోతోంది? పంచాయతీ రాజ్లో విలీనం చేస్తారా? వ్యవసాయ శాఖలో మెర్జ్ చేస్తారా? సంస్కరణలతో సరిపెడతారా? కొత్త చట్టంలో ఏముండబోతోంది? అసలు రెవెన్యూ శాఖపై సర్కారు ఆగ్రహం ఎందుకు? రెవెన్యూ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. రెవెన్యూ శాఖను పంచాయతీరాజ్ శాఖలో విలీనంపై సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతే అందుకు కారణమనే సంకేతాలు వెలువడుతున్నాయి. భూ క్రయ విక్రయాలు జరిగిన ప్రతిసారి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. రికార్డులు, భూపత్రాల జారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పేరును కూడా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం రెవెన్యూ శాఖను ఇతర శాఖలో విలీనంపై సర్కార్ ఎక్కడా ప్రకటన చేయలేదని చెబుతున్నారు. కొత్త చట్టం వస్తే స్వాగతించి పనిచేద్దామని టీజీటీఏ నేతలు పిలుపునిచ్చారు. గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలు కావచ్చు, ఎక్కడ కూడా లేని వార్తలు కూడా కొత్త వార్తలు సృష్టించడం జరుగుతుంది. అగ్రికల్చర్లు కలుపుతారని కొంతమంది అనడం, పంచాయతీరాజ్లు కలుపుతారని కొంతమంది అనడం, ఇట్లాంటి సందర్భాలు ఏమీ లేవు. కొత్త రెవెన్యూ చట్టాలు వస్తాయని చెప్పడం తప్ప కొత్త రెవెన్యూ చట్టాలు వస్తే మన బాధ్యత పెరుగుతుంది. గతంలో ఎన్నిసార్లు చట్టాలు వచ్చినాయి, 6 చట్టం కావచ్చు, ఏదైతే మనం తీసుకున్న ఇప్పుడు నూతన చట్టాలు కావచ్చు, ఏ చట్టాలు వచ్చినా కూడా రెవెన్యూ యొక్క బాధ్యత పెరుగుతుంది. మరోవైపు రెవెన్యూ ఉద్యోగులు ఇతర శాఖలో విలీనం చేస్తే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. సర్కార్ తుది ప్రకటన ఏ విధంగా ఉంటుందోనన్న టెన్షన్ ఉద్యోగుల్లో నెలకొంది. విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్.